ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. పదవి ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ టర్మ్లోనైనా సంపాదించుకోవచ్చు, కానీ ఒక్కసారి తప్పు చేస్తే అది జీవితాంతం వెంటాడుతుంది నాన్న. అందులో ఒక ఆడపిల్ల ఏడుపు మంచిది కాదు నాన్న. మరి కనిష్క కూడా ఆడపిల్లే కదరా, ఆ పిల్లని ఏడిపిస్తావా? కనిష్కకి సరిగ్గా వారం రోజులు ఇస్తే చాలు నాన్న నన్ను మర్చిపోవడానికి. సరేరా, కనిష్క గురించి వదిలి, మరి మీ అమ్మ నీకోసం, మీ నాన్న కోసం మీ అమ్మ జీవితం నాశనం అయిపోయినా నీకు సరేనా? అమ్మ జీవితం ఎందుకు నాశనం అవుతుంది? ఎందుకో ఇప్పుడే నీ కళ్ళకి చూపిస్తాను. విశాలాక్షి, విశాలాక్షి! అబ్బా ఏంటత్తయ్యా, పెళ్లి పనులు చాలా ఉన్నాయి కింద. అత్తయ్య! అయ్యయ్యో! అత్తయ్య! నానమ్మ, అరే మీ అమ్మ ఈ బొట్టు చెరిపేసుకుని, గాజులు పగలగొట్టుకుని, తెల్ల చీర కట్టుకుని విధవరాలిగా ఒక మూల పడుంటే నీకేం పర్వాలేదా? ఏమైందండి? ఏంటిదంతా? ఏమైందా? నీ కొడుకు కనిష్కని పెళ్లి చేసుకోకపోతే నా కొడుకు ఎమ్మెల్సీ అవడు. ఈసారి ఎమ్మెల్సీ అవ్వకపోతే వీడు వీడు బ్రతకడు, 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 బ్రతకడు. అప్పుడు నీ పరిస్థితి ఏంటో సిద్ధుకి చూపిస్తున్నాను. రే సిద్ధు, నువ్వు కనిష్కం చేసుకోకపోవడమేంట్రా? చేసుకోవాలి నాన్న. నీ కోసం, నాన్న కోసం, మన కోసం చేసుకోవాలి. నీ పెళ్లి కోసం నేనెన్నో ఆశలు పెట్టుకున్నానురా. అది జరగకపోతే పరిస్థితులు మన చేతుల్లో ఉండవురా. ఉండవు, ఉండవు. అమ్మా, రై సిద్ధు, చెప్పేది జాగ్రత్తగా విను. నీకు కనిష్కకు పెళ్ళయ్యేదాకా నువ్వు ఇంటి గడప దాటి బయటికెళ్ళినా మీ అమ్మకిప్పుడు జరిగింది కేవలం శాంపులే. రండి, రండమ్మా. అమ్మా, పంతులు గారు, పసుపుతో అమ్మవారిని నిలబెట్టి అలంకరించి ప్రతిష్ఠించి ఆ గౌరీమాతను రెడీ చేయండి. అలాగే పంతులు గారు. తులసి, ఆగు. ఏం చేస్తున్నావు? అమ్మవారిని తయారు చేస్తున్నాను కీర్తి. అది చేయాల్సింది ముత్తైదువులు, అంటే మాలాగా పెళ్ళైన వాళ్ళు చేయాలి. నీలా పెళ్లి పెట్టకులు లేని వాళ్ళు కాదు, అది కూడా తెలీదా? అది కాదు తులసి. అమ్మా, పోనీలే కీర్తి, మొదలు పెట్టేసింది కదా, చెయ్యి నువ్వు. అదెలా కుదురుతుంది బామ్మ? దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది కదా. ఇప్పటికే తన జాతకం బాలేక అందరం అనుభవిస్తున్నాం, అది చాలదా?
అమ్మ తులసి అమ్మా. తులసి తులసి అక్క నువ్వాగు. ఇవాళ పసుపు మా అక్కే కలుపుతుంది. అమ్మవారిని కూడా అక్కే చేస్తుంది. అది కాదు జాను. లేదక్క, ఇది నా పుట్టింట్లో జరుగుతున్న నా నల్లపూసల ఫంక్షన్. నన్ను ఆశీర్వదించడానికి వచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్స్. అక్క నువ్వే పసుపు కలుపు. అది కాదు జాను, ఇప్పటికే తన జాతక దోషాల వల్ల ఏది సవ్యంగా జరగట్లేదు. ఇలాంటి వాటికి దూరంగా ఉంటే నీకు కూడా మంచిది అని. చూడొదినా, నువ్వన్నట్టు ఒకరి వల్ల నీకు చెడు జరుగుతుంది అంటే నీ జాతకం కూడా బాలేనట్టే కదా. మన మనసులు మంచివైతే చాలు. మంచి చెడు అనేది ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతాయి. అక్క పసుపు కలుపు. కలుపు. ఆ అక్కకి మన వల్ల మంచి జరిగిందో లేదో తెలియదు కానీ ఆ అక్క వల్ల అందరికీ అంతా మంచి జరుగుతుంది. నాకు అమ్మ తర్వాత అమ్మ లాంటిది మా అక్క. ఇవాళ్ళంతా తిన చేతుల మీదే జరుగుతుంది. అక్కా చెల్లెళ్ళంటే మీలాగే ఉండాలి. ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక బ్రహ్మాండ చంపక గురు విందమణి శ్రేణి కనత్కోటి రమండిత అష్టమి చంద్ర విభ్రాజదళ ఎలా ఉన్నావే? నేను బాగున్నా. కళంకాభి మృగనాభి విశేషక వదన స్మర్మాంగళ్య గృహతోరణ చిల్లిక. విశ్వ ఫోన్ చేస్తున్నాడే. అవునా? ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడు. హలో గీత. హాయ్ విశ్వ. గీత, నా నోట్స్ ఇస్తా అన్నావు, కాలేజ్కి రాలేదేంటి? సారీ విశ్వ, మన జాను వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంటే వచ్చాము. నీ నోట్స్ రేపిచ్చేస్తాలే. జాను వాళ్ళ ఇంట్లో ఉన్నావా? అవును, నేను రమ్య వచ్చాం. ఓకే గీత, రేపు రాగానే నాకు నోట్స్ ఇస్తావా? ఓకే విశ్వ, రేపు కలుస్తాను కాలేజ్లో. ఉంటాను. జాను ఇంట్లో ఫంక్షన్ అంటే ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. టైం చూసుకునే జానుతో ఆ జై గడ్ గురించి మొత్తం చెప్పేయచ్చు. ఎస్,